నందోస్ వరల్డ్ పేరుతో సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ దక్కించుకున్న తెలుగు దంపతులు భారీ స్కామ్కు పాల్పడ్డారా? వీసా పేరుతో ఒక్కొక్కరి దగ్గర 20 లక్షల రూపాయలు దండుకున్నారా? బాధితులు ఒకరిద్దరు కాదు, చాలామందే ఉన్నారా? బాధితుల లిస్టులో తెలుగువారే కాకుండా ఇతర రాష్ట్రాలు విదేశాల వారు కూడా ఉన్నారా? ఏకంగా 100 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందా? రమానందన చెప్పిన దాంట్లో నిజముందా, లేక బాధితుల వాదనలో బలముందా? అసలు జరిగిందేంటి? వాజ్ ది స్టోరీ? సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికి నందోస్ వరల్డ్ పేరు కొత్త కాదు. రమానందన, మధుకర్ అనే తెలుగు దంపతులు యూకేకి వెళ్ళి అక్కడ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా నందోస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్లో ఫ్యామిలీ వ్లాగ్స్తో అదరగొట్టారు. వీరు చేసే వీడియోలు చాలా ఫేమస్. మంచి కాన్సెప్ట్లతో ఎన్నో వీడియోలు చేసి అదరగొట్టేశారు. నందోస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్తో ప్రపంచానికి దగ్గరయ్యారు. లక్షల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకున్నారు. ఆ స్థాయిలో వారికి ఫేమ్ వచ్చింది. ఇక వీరు మరో మెట్టు ఎక్కుతారని అంతా భావించారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ వచ్చింది. నందోస్ వరల్డ్ పాపులారిటీని పక్కన పెడితే వాళ్లలో ఇంకో కోణం బయటకొచ్చింది. రమానందన, మధుకర్ కపుల్పై యూకే వీసా స్కామ్ ఆరోపణలు గుప్పమంటున్నాయి. వీసా ఇప్పిస్తామని నమ్మబలికి విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతుంది. నందోస్ చేతిలో మోసపోయామంటూ బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా గుజరాత్, కర్ణాటక నుంచి కూడా బాధితులు ఉన్నట్లుగా తెలుస్తుంది. భారత్ నుంచే కాకుండా విదేశాలకు చెందిన వారిని కూడా నందోస్ దంపతులు మోసం చేసినట్లుగా టాక్. బాధితులంతా విద్యార్థులు, నిరుద్యోగులే. వీసా ఇప్పిస్తారంటూ ఎంతో ఆశతో డబ్బులిస్తే నిండా ముంచేశారని బాధితులు ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రమానందన, ఆమె భర్త మధుకర్ జాగర్లమూడి ఇద్దరూ కలిసి చాలా మందిని మోసం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. వీసాలు, ఉద్యోగాల పేర్లతో కోట్లాది రూపాయలు వసూలు చేశారని, సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ పేరుతో డబ్బులు దోచుకున్నారని బాధితులు ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు కాగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. మధుకర్, రమానందన పాత్రపై ఎంక్వైరీ సాగుతుంది. హైదరాబాద్, గుంటూరులో ఆఫీసులు ఏర్పాటు చేసి వసూళ్లకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. బాధితుల నుండి మధుకర్ డబ్బులను తీసుకుంటే దానికి రమానందన సహకరించారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, నందోస్ వరల్డ్ అకౌంట్కే డబ్బులు ట్రాన్స్ఫర్ చేశామని వారు చెప్తున్నారు. కర్ణాటకకు చెందిన ఓ మహిళ తన నుంచి మధుకర్ 22 లక్షలు తీసుకున్నారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. అధికారులు ఆమె సమర్పించిన ఆధారాలు పరిశీలిస్తున్నారు. ఆరోపణల సంగతి ఎలా ఉన్నా నందోస్ దంపతులు ఒకవేళ నేరం రుజువైతే యూకే చట్టాల ప్రకారం జాగర్లమూడి రమానందన, మధుకర్కు 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది. జైలు శిక్ష తరువాత పాస్పోర్ట్ రద్దు చేసి ఇండియాకి డిపోర్ట్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. పోలీసుల ద్వారానే ఈ అంశంపై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. యూట్యూబ్ ఛానల్ కూడా సస్పెండ్ చేసే అవకాశం ఉంది. ఈ దంపతులపై భారత్లో ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. మరోవైపు ఆరోపణలు గుప్పమంటున్న నందోస్ కపుల్ వింత వాదనలు తెరపైకి తెచ్చారు. తమపై వ్యక్తిగత కక్షతోనే కొందరు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని, తన పేరు మీద కానీ తమ భర్త పేరు మీద కానీ ఎలాంటి కంపెనీలు లేవని బుకాయించారు. ఎవరో తమ పేర్లు వాడుకుని సొమ్ము చేసుకుని ఉంటారని, లండన్ నుంచి భారత్కు వచ్చి మరీ కొందరు పనిగట్టుకుని ఈ ప్రచారం చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు. ఇది ఒక అవేర్నెస్ వీడియో.
మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరీ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్తో. ఈ విషయం మీద ఆల్రెడీ యూకేలో లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నాం. కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి పారిపోయిన 3 తెలుగు వాళ్ళు ఇండియా వెళ్ళి పని కట్టుకొని డబ్బులు పెట్టి మరీ పర్సనల్గా తీసుకొని దీన్ని నెగిటివ్ క్యాంపెయినింగ్గా చేస్తున్నారు. నాకు కానీ నా హస్బెండ్కి కానీ 21 ఏళ్ళగా ఇండియాలో ఎటువంటి కంపెనీలు మా పేర్ల మీద లేవు. మా పేర్లు చెప్పి కొందరు వ్యక్తులు డబ్బులు తీసుకుంటున్నారు. ఇటువంటి వాటిని నమ్మకండి. మాకేదున్నా యూకేలో మాత్రమే ఉంది. మా కంపెనీ పేర్లు కానీ మా వర్క్ ప్లేసులు కానీ మిస్యూజ్ చేసుకొని ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఇటువంటి దాన్ని దయచేసి నమ్మకుండా రిపోర్ట్ చేయండి, ఎవరికైనా ఇన్ఫామ్ చేయండి. మా గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా మేమే చెప్తాము సోషల్ మీడియాలో అఫీషియల్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అవేర్గా ఉండండి, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని బిలీవ్ చేయకండి, సర్క్యులేట్ చేయకండి. కానీ బాధితులు చెబుతున్నది వింటే మాత్రం స్కామ్ జరిగిందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.